హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంసిద్ధం. లాస్ట్ క్లాస్లో సమ్ హోర్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ సమ్, ఎక్సైజ్ 9Cలో వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. P is the length of the perpendicular from the origin whose intercept on the axis is A and B and then show that. ఇది మనం ప్రూవ్ చేయాలి. సరే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనకు తెలుసు. ఇలా వెళ్ళేటువంటి లైన్ L = 0. సో ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ A, ఈ ఆరిజిన్ నుంచి వై యాక్సిస్ కొన్ని డిస్టెన్స్ B అయితే ఈ పాయింట్ A,0, ఈ పాయింట్ 0,B అవుద్దని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మనకి ఏ ఫామ్ కావాలి? ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇన్ ఇంటర్సెప్ట్ మనకి ఇంటర్సెప్ట్స్ అని ఇవ్వడం జరిగింది కదా, అందుకని ఇంటర్సెప్ట్ ఫామ్ అని చూడాలి. అది x/a ప్లస్ y/b = 1. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్. ఈ 1 అనేది ఏ పక్క తీసుకొచ్చుకున్నట్లయితే సో x/a ప్లస్ y/b -1 = 0. ఇప్పుడు P అనేది చూడండి, ఇక్కడ P అనేది ఏంటి? లెంత్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ది ఆరిజిన్. సో లెంత్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఈజ్ P అని ఇచ్చాడు. సో మనకి లెంత్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు. దట్ ఈజ్ ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి. D = mod ax1 ప్లస్ by1 ప్లస్ c బై √a² ప్లస్ b². సేమ్ అదే ఫార్ములా వాడతాం. ఇక్కడ డిస్టెన్స్ మనకి P అనేది ఇవ్వడం జరిగింది కదా. సో P = 1/ax1 పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ అన్నాడు కదమ్మా. ఫ్రమ్ ఆరిజిన్ అంటే 0,0. x ప్లేస్లో 0, y ప్లేస్లో 0 పెడితే ఇది 0 0 అవుద్ది. సో అంటే ఇది 0 0 ప్లస్ 0 -1 బై √1/a². చూడండి, ఇక్కడ x/a ఉందిగా, 1/a² ప్లస్ 1/b². అర్థమైందా? సో P = మాడ్యులస్ -1 అంటే 0 ప్లస్ 0 అంటే 1, -1 అంటే 1 అమ్మ. సో 1/√1/a² ప్లస్ 1/b². సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే చేస్తే √1/a² ప్లస్ 1/b² = 1/p. సో రూట్ పోవాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 1/a² ప్లస్ 1/b² = 1/p². సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అదే కదా అమ్మ వాడు ప్రూవ్ చేయమన్నది. చెక్ చేసుకోండి ఒకసారి. ఎస్, ఇదే కదా ప్రూవ్ చేయమంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఎస్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి. షో దట్ ది లైన్స్ 3 లైన్స్ ఇవ్వడం జరిగింది ఆర్ కాంకరెంట్ అని చూడాలి. అండ్ ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కూడా ఫైండ్ అవుట్ చేయమండం జరిగింది కనుక మనకి ఏమైనా 2 లైన్స్ తీసుకొని ఆ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫస్ట్ గివెన్ లైన్స్ చెప్పి మనం రాసుకోవాలమ్మా. సో మన సమ్ ఏది ఇచ్చినా కూడా ఫస్ట్ గివెన్ లైన్స్ లైన్ పేరు పెట్టుకున్న ఫస్ట్ లైన్ L1 2x + y -3 = 0, L2 3x + 2y -2 = 0, L3 2x - 3y -23 = 0. ఏమన్నా టూ లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 అండ్ L2. L1 ఇదమ్మా 2x + y -3 = 0, L2 3x + 2y -2 = 0. సో మనకి 1 2 -3 -2 2 3 1 2. సో ఈ 4 x/-2 + 6
ఈజ్ ఈక్వల్ టు y by -9 + 4 అండ్ 1 by 4 - 3. ఓకేనా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసేద్దామా. సో ఇది 6 కదా. సో x by 4 ఈజ్ ఈక్వల్ టు y by -5 ఈజ్ ఈక్వల్ టు 1 by 1. సో దీని నుంచి x by 4 ఈజ్ ఈక్వల్ టు 1, y by -5 ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి x ఈక్వల్ టు 4 అండ్ y ఈజ్ ఈక్వల్ టు -5. దేర్ఫోర్ పాయింట్ ఎంత వచ్చిందమ్మా మనకి, దేర్ఫోర్ పాయింట్ 4, -5, 4, -5. This point substitute in ఆల్రెడీ L1 L2 తీసుకున్న తర్వాత వచ్చేటువంటి పాయింట్ ఇది వచ్చింది కనుక L3లో పెడదాము. L3 అంటే మనకి ఆల్రెడీ లైన్ తెలుసు, ఏంటది 2x - 3y - 23. దిస్ ఇంప్లైస్ 2x - 3y - 23 ఈజ్ ఈక్వల్ టు 0. పాయింట్ పెడితే అంటే x ప్లేస్లో 4, y ప్లేస్లో -5 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 × 4 -3 × -5 -23 అది 0 అవ్వాలమ్మా. సో 2 × 4 ఈజ్ 8, minus into minus plus 15 minus 23, that is 23 minus 23. సో 0. ఖచ్చితంగా ఇది సాటిస్ఫై అయింది. దేర్ఫోర్ ది పాయింట్ 4, -5 lies on L3 is equal to 0. Lies on L3 is equal to 0. Therefore point of concurrency is 4, -5. సో పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ వచ్చింది. అలాగే therefore L1 and L2 and L3 ఆర్ కాంకరెంట్ అని మనం ప్రూవ్ చేయడం జరిగింది. కాంకరెంట్ లైన్స్ ప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, చూడండి ఫస్ట్ నుంచి కావాలంటే నోట్ చేసుకోండి. 3 లైన్స్ ఇవ్వడం జరిగింది. 3 లైన్స్ కూడా మనం 2 లైన్స్ తీసుకున్నాం. 2 లైన్స్ దగ్గర నుంచి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసాము. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ థర్డ్ లైన్లో పెడితే మనకు సాటిస్ఫై అయింది కాబట్టి సో 3 లైన్స్ ఆర్ కాంకరెంట్ లైన్స్ అని చెప్పి మనం ప్రూవ్ చేసాము. ఓకే, అండ్ సేమ్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ p ఫాలోయింగ్ లైన్స్ ఆర్ కాంకరెంట్, వాల్యూ ఆఫ్ p ఫైండ్ అవుట్ చేయాలమ్మా. లైన్స్ ఆర్ కాంకరెంట్ అన్నాడు, నేను డెట్ మెథడ్ చేస్తాను చూడండి ఒకసారి. గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడు, L1 ఈజ్ ఈక్వల్ టు 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 5, L2 ఈజ్ ఈక్వల్ టు 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 4, L3 ఈజ్ ఈక్వల్ టు px + 4y ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈ లైన్ మనం 3x + 4y -5 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సేమ్ ఇదే లైన్ని 2x + 3y -4 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. అండ్ ఇదే లైన్ని px + 4y -6 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఓకేనా, సిన్స్ మనకి కండిషన్ ఇచ్చాడు, సిన్స్ 3 లైన్స్ ఆర్ కాంకరెంట్, 3 లైన్స్ ఆర్ కాంకరెంట్ లైన్స్ అని ఇచ్చాడు. దట్ ఈస్ డెట్ ఈక్వల్ టు 0. డెట్ అంటే 3, 4 -5, 2, 3 -4, p4 -6 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, నేను డెట్ అనేది చూడండి ఏ విధంగా వేస్తాను, ఈ కింద నుంచి వేస్తాను. సో p ఇంటూ ఇది చూసుకోవాలి. సో 4 × 4 ఈజ్ -16 +15 ఇలాగా. ఓకే, నెక్స్ట్ -4 ఇంటూ అంటే ఇది ఇంటూ ఈ లైన్స్ వదిలేస్తే -12 అండ్ దిస్ +10. ఓకే, -6 ఇంటూ 3 × 3 9 -8 ఈజ్ ఈక్వల్ టు 0. సో p ఇంటూ -1 -4 ఇంటూ -2 -6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో -p +8 -6 ఈజ్ ఈక్వల్ టు 0.
ఓకే, దట్ ఈజ్ -p + 2 = 0. ఈ 2 అనే పక్క తీసుకెళ్తే -p = -2, మైనస్ క్యాన్సిల్, p = t ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే మనం పాయింట్ ఆఫ్ కాంగ్రుయెన్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, అదన్నా చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఎస్, ఇఫ్ 3a + 2b + 4c = 0, then show that the equation forms family of congruent lines and find point of congruency. ఓకే, రైట్. పాయింట్ ఆఫ్ కాంగ్రుయెన్సీతో పాటు ఇది ఫ్యామిలీ ఆఫ్ కాంగ్రుయెంట్ లైన్స్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, గివెన్ ఏమి ఇచ్చాడు మనకి? సో గివెన్ 3a + 2b + 4c = 0 and ax + by + c = 0 ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో దీని నుంచి 3a + 2b = -4c అని రాశానమ్మా. దీని ఏ పక్క తీసుకెళ్ళాను. దీని నుంచి c = 3a + 2b / -4. ఓకేనా, ఇప్పుడు ఇది ఈ ఈక్వేషన్లో c ప్లేస్లో పెడుతున్నాను చూడండి. సో ax + by ప్లస్ c ప్లేస్లో ఏం పెడుతున్నాను? 3a + 2b / -4 = 0. సో ఈ మైనస్ ఇక్కడ చూసుకుంటే సో ఈ మైనస్ అనేది ఇక్కడ పెట్టుకుంటే LCM is 4ax + 4by -3a - 2b = 0. సో ఏలన్నీ ఒకవైపు రాసుకున్నట్టే సో ఈ రెండిట్లోంచి ఏ కామన్ కనుక ఏ కామన్ తీస్తే 4x - 3 ప్లస్ ఈ రెండిట్లోంచి కూడా b కామన్ తీస్తే 2b కూడా కామన్ తీసుకోవచ్చు. తీస్తే ఇక్కడ ఆల్రెడీ 2y ఉంటుంది. 2y - 1 = 0. ఓకేనా, చూడండి ఇక్కడ 4ax ఉంది, ఇందులోంచి ఏ కామన్ తీసాను. ఇక్కడ -3a ఉంది, ఇందులోంచి ఏ కామన్ తీస్తే ఇక్కడ 4x, ఇక్కడ -3. ఇక్కడ 4by నుంచి 2b కామన్ తీసాను, 2y ఉంటుంది. ఇక్కడ 2b కామన్ తీస్తే -1. ఓకే, సో ఈ లైన్ ఎలా కనిపిస్తుందమ్మా? above line like lambda into L1, చూడండి ఇక్కడ వస్తుంది lambda into L1 plus lambda 1 into L1 lambda 2 into L2 = 0. 2 lines with కాన్స్టెంట్గా ఉన్నాయి కనుక therefore family given lines forms family of కాంకరెంట్ లైన్స్ అని చెప్పి ప్రూవ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనకి దీని నుంచి 2 లైన్స్ వచ్చాయి కదమ్మా. ఏంటో 2 లైన్స్? 4x - 3 = 0, దట్ ఈజ్ L1. L2 ఏమొచ్చింది? 2y - 1 = 0. ఓకే, దీని నుంచి 4x = 3, x = 3/4. దీని నుంచి 2y = 1, y = 1/2. ఇదే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అనేది అవుద్ది. దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఈజ్ 3/4, 1/2. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. ఇక్కడతో సెకండ్ రౌండ్ అంతా అయిందమ్మా. థర్డ్ రౌండ్ అనేది రేపొద్దున్న చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో థర్డ్ రౌండ్ అనేది చూద్దాము. సో జాగ్రత్తగా నోట్ చేసుకొని అన్నీ అర్థమవుతాయి అనుకుంటున్నాను. సో క్లాస్ కానీ నచ్చితే లైక్ చేయడమా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.